సార్ ఇది వైఎస్ సునీత గారు సార్. హ్మ్. హ్మ్. సునీత గారు సిబిఐని ఆశ్రయించారు. హ్మ్. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో హ్మ్. హ్మ్. సాక్షులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతున్నారని చెప్పేసి. హ్మ్. దానికి మీరేమంటారు సార్? యాక్చువల్‌గా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఆవిడ. యెస్. సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆల్రెడీ దీని మీద మేము ఇంతకుముందే వాదనలు విన్నాము. దానిపై ఒక తీర్పు కూడా ఇచ్చాము. ఏదంటే మన త్రిపుల్ ఆర్ గారు ఏదైతే పిటిషన్ వేశారో అంతకుముందు పురంధరేశ్వరి గారు ఏదైతే లేఖ రాశారో దాన్ని ఆధారంగా తీసుకొని ప్రజాప్రతినిధుల వాద్యం కింద దాన్ని బేస్ చేసుకొని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎందుకు 13-12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉండాల్సి వచ్చింది, అసలు తెలంగాణ హైకోర్టు ఏం చేస్తుంది, అలాగే తెలంగాణ సిబిఐ కోర్టు ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, దానికి ఏం చేస్తుంది అన్నది మీద వాళ్ళు వివరణ ఇచ్చారు. అయ్యా మేము అన్ని చేస్తున్నాము, వాయిదాల మీద వాయిదాలు అవుతున్నాయి, ప్రతిదీ తీర్పు వచ్చే టైంకి జడ్జిలు మారిపోతున్నారు, ప్రాబ్లం అవుతుందంటే అది ఇమీడియట్గా ఒక సిట్టింగ్ జడ్జితోనే జరిపించడం కానీ, లేదా అది ఇమీడియట్గా సిబిఐ వాళ్ళకి రైట్స్ ఇచ్చేలాగా సిబిఐ కోర్టుకైనా మార్చి వాదనలు పూర్తి చేయాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. సో మరలా ఈవిడ ఏమిటి పెట్టారంటే, మీరు ఇంకా అది చేసినప్పుడు అక్కడ తెలంగాణ హైకోర్టు కానీ లేదా హైదరాబాద్ నుండి సిబిఐ కోర్టు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. దీనివల్ల నా తండ్రి గారి మరణం మీద వచ్చిన రకరకాల అభిప్రాయాలు కానీ సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసిన పేర్లు కూడా ఒక్కొక్కరు సాక్షులు చనిపోబోతున్నారు, అది కూడా అనుమానాస్పదంగా చనిపోతున్నారు అన్నట్టుగా ఆవిడ ఒక ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయ్యి తెలంగాణ హైకోర్టుకు మన సిబిఐ కోర్టుకి అడిగింది అనమాట. దీన్ని త్వరగా ఒక 6 నెలల్లో ఒక కొలిక్కొచ్చేలా చూడండి అని ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే మొత్తం ఓవరాల్ కేసును అన్నింటి కూడా త్వరితగతిన పూర్తి చేయండి అన్నట్టుగా. సో అలాగానైతే ఇంకా రాబోయే 6 నెలల్లో ఒక కేసు కొలిక్కొచ్చే అవకాశం రాజెవరో మంత్రి తెలిసిపోతుంది. ఈవెన్ అంటే అది ఒకటి వివేకానంద రెడ్డి గారికి సంబంధించి ఉంది, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించింది కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిది వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి చూస్తే అవినాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన కజిన్, జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అభిషేక్ రెడ్డి, ఆయన డాక్టర్ చనిపోయారు. అంటే మంచి వయసులో ఉన్న వ్యక్తి, పైగా డాక్టర్ గా ఉన్న వ్యక్తి ఇట్లా సడన్ గా చనిపోవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు కొంచెం లోపాలు ఏవైనా తేడా ఉన్నా ఆయన తెలుస్తుంది కదా, చూపించుకుంటారో లేదంటే సజెస్ట్ చేసుకుంటారు. మహమ్మారి వ్యాధులు వస్తే చెప్పలేం సినిమాలో చూపించినట్టుగా, బట్ అంత డబ్బు పరపతి తెలివితేటలు ఉండి అటువంటి వ్యక్తి సడన్ గా ఇలాగ అయిపోవడం అనేది కొంతమంది అనుమానాలకైతే తావిస్తోంది. ఎందుకంటే దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవల్గా మారడం, ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చి చెప్పడం వల్ల చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది, మీరు చూసారో లేదో, వివేకం అని. సో అవన్నీ చూస్తే మనకు ఒక క్లారిటీ అనిపిస్తుంది. బట్ ఇప్పటికైనా సునీత గారి ఆవేదన విని ఇక్కడ కోర్టులు త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చూద్దాం. ఎందుకంటే ఒక కార్యకర్తకి చెయ్యి మీద నరికేశారంటేనే ఢిల్లీ వరకు ధర్నా చేసిన నాయకులు సొంత చిన్న చనిపోతే కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్ లేదు, కనీసం బ్లాక్ రిబ్బన్ కట్టుకుని ధర్నా చేయలేదు ఎప్పుడు. అవును. మరి దీన్ని ఖచ్చితంగా అనుమానం వస్తుందా రాదా? అవును, వచ్చి తీరుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.